విదేశాల్లో ఉన్నత విద్య అందిస్తామని చెప్పే కన్సల్టెన్సీ సంస్థల పట్ల జాగ్రత్త వహించండి. ఫిలిప్పీన్స్ దేశంలోని మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామని నగదు తీసుకుని మోసం చేస్తున్న రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన 7 మందిపై కేసు నమోదు చేసి 3 వ్యక్తులను అరెస్ట్ చేసిన వట్టి చెరుకూరు పోలీసులు నకిలీ కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు సూచించిన పోలీసు అధికారులు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు సౌత్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్దాయిల అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు, వట్టి చెరుకూరు సిఐ రామానాయక్, శీలంనేని శ్రీనివాసరావు గురజాల గ్రామం పల్నాడు జిల్లా అనే అతను తన కొడుకు అయిన అనిల్ కుమార్ ని మెడిసిన్ చదివించాలని కన్సల్టెన్సీని సంప్రదించే క్రమంలో గుంటూరు పట్టణంలోనే అరండల్పేట 6/2లో గల రైట్ చాయిస్ జేఎస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డైరెక్టర్ అయిన కన్నా రవితేజ సన్నాఫ్ సౌరిలు అను అతను ఫిర్యాదు వలనే సంప్రదించి ఫిలిప్పీన్స్ లోనే పాస్పర్చువల్ హెల్ప్ మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామని మరియు వారి సంస్థ ద్వారా చాలా మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం పంపించామని చెప్పడం జరిగింది. మెడికల్ సీట్ ఇప్పిస్తానని అక్కడ ఫిలిప్పైన్ లో పర్ఫెక్చువల్ హెల్ప్ అనే కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని కట్టకుండా మళ్ళీ వీసా కానీ కొంత, అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత, తర్వాత హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోహిత అనే అమ్మాయి ఒకటి ఉంటుంది. ఇతనికి సపోర్ట్గా కన్నా బాలరవితేజకు సపోర్ట్గా వెంకట్ అని హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్కి వీళ్ళిద్దరూ, ఆ అమ్మాయి లోహిత, వీళ్ళు 3 కలిసి ఆ ఫిలిప్పీన్లో స్టూడెంట్స్ తీసుకువెళ్ళి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని, మన పాస్పోర్ట్ని, ఒరిజినల్ ఒరిజినల్ మన సర్టిఫికేట్స్ని కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెట్టుతున్నారనే కంప్లైంట్ మీద ఎస్పీ సార్ని సంప్రదిస్తే ఎస్పీ గారు మా వట్టి చెరుకూరు పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆయనకి వట్టి చెరుకూరు సిఐ గారికి పంపించడం జరిగింది. వారు విచారిస్తే ఇతను కన్నా బాలరవితేజ చాలా మోసపూరితంగా చాలా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇతను వీళ్ళ ఒక టీము, అమ్మాయి వాళ్ళ ఫాదరు సపోర్ట్ తోటి పెరుమాళపల్లి లోహిత, ఆ అమ్మాయి అక్కడ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళ మామని పాల రవికుమార్ అనేటువంటి అతను పెడుతున్నారు. హైదరాబాద్లో వీళ్ళ బ్రాంచ్ ఉంటుంది. అంతేకాకుండా నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది, మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది, వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది. అన్ని చోట్ల వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి, అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్కి అని చాలా తక్కువగా అవుతుందని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ విధంగా గతంలో కూడా కొన్ని జరిగి మా నోటీసులు వచ్చాయి. అక్కడ పెరుమాళపల్లి కడప జిల్లాలో కూడా విచారిస్తే ఒక కేసు ఉన్నట్టుగా తెలియంది. 2023లో ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. వీళ్ళు అంటే ఎవరైనా సరే అమాయక తల్లిదండ్రులు మెడికల్ సీటు తక్కువ ధరకు ఇప్పిస్తామని వాళ్ళని మాయమాటలు చెప్పి మోసగించి, వాళ్ళకు ఒక టీము చదివేటువంటి పిల్లలు ఉన్నారు, అక్కడ చదివేటువంటి పిల్లలు 3. ఆ పిల్లలను కూడా వీళ్ళకి చెప్పించి వీళ్ళ తల్లిదండ్రులను మాట్లాడించి డబ్బులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ అక్కడ ఫిలిప్పైన్స్లో నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళకి పాస్పోర్ట్ సీజ్ చేస్తారు, ఒరిజినల్ రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు చెప్పిన పని అయిపోయే వరకు కూడా ఇవ్వరు. చాలా అక్కడ భోజనాలు కూడా సరిగా పెట్టడం లేదని ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. వీళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద విచారిస్తున్నాం. వట్టి చెరుకూరు సిఐ గారు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇతనికి సరైనటువంటి దీనికి కాలేజీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఆథరైజేషన్ కూడా లేదని మా దృష్టికి వచ్చింది. తర్వాత అకౌంట్స్ కూడా అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాం. ఈ బ్రాంచెస్ కూడా పర్మిషన్లు ఉన్నాయో లేవో ఒకసారి వెరిఫై చేస్తాం, దర్యాప్తు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా సీరియాటిక్గా చాలా కేసులు పెట్టడానికి ఈ ప్రజలు కొంతమంది అమాయకమైనటువంటి రైతులు
వాళ్ళ పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మీద కూడా సరైన యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా మా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారము వీళ్ళ మీద కేసు నమోదు చేశాం. 10/12/24 తేదీన వడ్డిచెరుకూరు మండలంలో కేసు నమోదు చేశాం. వీళ్ళకి సపోర్టుగా ఫిలిప్పైన్లో మురుపాల గీతిక, నారాయణ పవన్ కళ్యాణ్, పొలిమేర శివ, తర్వాత పెరుమాళపల్లి లోహిత అనేటువంటి వాళ్ళు ఫిలిప్పైన్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా కావాలంటే ఈ పిల్లల్ని మాట్లాడిస్తారు. వీళ్ళు బాగా ఉందని చెప్తారు. అక్కడికి వెళితే అంటే వీళ్ళ టీం వీళ్ళంతా కూడా కొంతమందిని ఇదే విధంగా వీళ్ళ మాయమాటలు నమ్మి వెళ్ళి కొంతమంది కేసులు పెట్టించుకొని అక్కడ జైల్లో ఉన్నారని మా దృష్టికి వచ్చింది. మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాం. లోతుగా దర్యాప్తు చేసి ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఒక ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం. కన్నా బాల రవితేజ, వాళ్ళ ఫాదర్ బాల శౌరయ్య, తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పారా రవికుమార్, లోహిత వాళ్ళ మేనమామ హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ నడుపుతుంటాడు. ఇంకా కొంతమంది వెంకటని అతను ఉన్నారు. తర్వాత మురిపాల గీతిక, నారాయణ పవన్ కళ్యాణ్, పొలిమేర శివ అనేటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళ ముగ్గురు కూడా ఫిలిప్పైన్స్లో ఉన్నారు. ఈ లోహిత్ అనే అమ్మాయిని కూడా ఫిలిప్పైన్ నుంచి ఇండియాకి వచ్చిందని తెలుస్తుంది. వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.